అస్సలు పొసగడం లేదట. ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతల మధ్య క్యాడర్ నలిగిపోతున్నారట. తన కనుసన్నల్లోనే రాజకీయాలు నడవాలని ఓ మంత్రి ప్లాన్ చేసుకుంటే మరో మంత్రి ఆశీస్సులతో నామినేటెడ్ పదవి దక్కించుకున్న ఆ లీడర్ ఐయామ్ హియర్ అంటున్నారట. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అధికార పార్టీలో ఆధిపత్య పోరు మంచిది కాదని ఆ నేతకు కొంతమంది సీనియర్లు చెప్తున్నారట. ఇంతకీ ఆ జిల్లాలో మంత్రితో సై అంటున్న ఆ చైర్మన్ ఎవరు? ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉన్న మంత్రి ఎవరు? కరీంనగర్లో మంత్రి పొన్నం వర్సెస్ సుడా చైర్మన్ మధ్య వార్. తన మార్కు కోసం సుడా చైర్మన్ ప్రయత్నం. ఇద్దరి మధ్య వార్తో కరీంనగర్ కాంగ్రెస్లో గందరగోళం. కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్తో క్యాడర్లో గందరగోళం నెలకొందట. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఓపెన్ సీక్రెట్ అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్దే పెత్తనమన్న టాక్ ఎప్పట్నుంచో ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కరీంనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయినా కరీంనగర్ కేంద్రంగా మంత్రి పొన్నం పాలిటిక్స్ నడిపిస్తున్నారు. మరోవైపు సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే లోకల్ గా ఆధిపత్య పోరుకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సురేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కకుండా పొన్నం ప్రయత్నించాడని, మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో సుడా చైర్మన్ సీట్లో కూర్చున్నారనేది లోకల్ సర్కిల్స్ లో వినిపించే చర్చ. కరీంనగర్లో మంచి పట్టున్న మంత్రి పొన్నంకు పార్టీ అధిష్టానం నుంచి కూడా సపోర్ట్ ఉంది. అయితే 2023లో అధికారంలోకొచ్చిన తరువాత సుడా చైర్మన్ విషయంలో తన మాట నెగ్గించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలా సీటులోకొచ్చి కూర్చున్న నరేందర్ రెడ్డి తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడే మంత్రి పొన్నంతో ఆయనకు ఆధిపత్య పోరు మొదలైందని తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపడితే అదే సమయంలో ముఖ్యమైన ప్రెస్ మీట్ అంటూ కబురు పంపారట సుడా చైర్మన్. ఇలా ఇద్దరూ ఒకే సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించడం, ఒకరి కార్యక్రమాలకు మరొకరు హాజరు కాకపోవడంతో క్యాడర్లో అయోమయం మొదలైందనేది లోకల్ న్యూస్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పొన్నం హుస్నాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తుండడం, మంత్రిగా పర్యటనలు సాగిస్తున్న క్రమంలో ఏదైనా సమస్య వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో క్యాడర్కు నరేందర్ రెడ్డి దిక్కవుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో సుడా చైర్మన్ను కాదనే పరిస్థితి అక్కడ లేదట. అలా అని పొన్నం ప్రభాకర్ను దూరం పెట్టుకోలేమని వారు అంటున్నారట. అయితే క్యాడర్నే కాదు, అధికార యంత్రాంగాన్ని సైతం తన గ్రిప్లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లుబాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట. ఇలా ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో కరవమంటే కప్ప కోపం, వెడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉందట అధికారులు, క్యాడర్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా మారుతున్నాయట. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.